వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వీన్. ఇక డీటెయిల్ చూస్తే మోదీ ఒరిజినల్ బీసీ కాదన్న సీఎం రేవంత్ కామెంట్లతో రాహుల్ గాంధీది ఏ కులమంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది. దీనిపై పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ స్పందించారు. కులమత రాజకీయాలు చేసే బీజేపీకి రాహుల్ కులం ఏంటో తెలియదని, దుస్థితిలో ఉండటం సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. రాహుల్ గాంధీది పండిత్ అంటే బ్రాహ్మణ కులమని చెప్పారు. ఆయన సబ్బడ జాతుల కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. రాహుల్ కాబోయే ప్రధాని అని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ కులం అడుగుతున్న బీజేపీ నాయకులారా, కుల మత రాజకీయాలు చేసే మీకు రాహుల్ గాంధీ కులమేందో తెలియని దుస్థితిలో ఉన్నందుకు ఈరోజు సిగ్గుపడాల్సిన పరిస్థితి. రాహుల్ గాంధీ కులం ఈరోజు పండిత్ అంటే తెలుసుకోండి, బ్రాహ్మణ కులం. కానీ ఒక సద్బ్రాహ్మడు ఈరోజు దేశంలో సబ్బండ వర్గాల, సబ్బండ వర్ణాల, సబ్బండ జాతుల యొక్క అస్తిత్వం కొరకు రాజ్యాంగాన్ని రక్షించేందుకు పోరాడుతున్న వైనం చూసి మీకు నచ్చట్లే. ఎందుకంటే మీరు మనువాదులు కాబట్టే ఇలా మీ వ్యంగ్యాలు, మీ యొక్క దుర్నీతి. రాహుల్ గాంధీ కాబోయే ప్రధానమంత్రి అనే దృష్టితోనే ఆ కుటుంబాన్ని, నెహ్రూ కుటుంబాన్ని మొత్తం కించపరిచే స్థితి. మీరు గాంధీనే ఇలా కించపరుస్తున్న నాయకులు. మీరు ఇంకా సంస్కృతి సంస్కారాలు మీకు ఉంటాయని మేము ఎట్లా అనుకోగలం? ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? కన్వర్టెడ్ బీసీ, ఆయన ఒరిజినల్ బీసీ కాదు, ఆయన అధికారం అప్పుడు బీసీగా మార్చుకుండు అని చెప్తే మీకు ఎక్కడనో తాకింది. దానికి రాహుల్ గాంధీని కామెంట్ చేసే స్థితికి దిగజారిన మీకు ఎలాంటి సంస్కృతి ఉందో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.